వాటర్ ఇమేజెస్లో ఏం కనపడుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ని లోపల స్ట్రక్చర్స్ అన్నీ కూడా వాళ్ళు పిక్చర్స్ తీసి ఒక 40-50 పిక్చర్లు అందులో పెట్టారు. అవి ఎంత అద్భుతంగా ఉంటాయంటే మీరు ఎవరినైనా చెడుగా భావిస్తే చాలు, ప్రతి మనిషిలో కూడా నీరు ఉంటుంది కదా, మీలో ఉండేటువంటి నీటి కణాలన్నీ కూడా దానిలో కూడా నెగటివ్ ఎనర్జీ బాగా అందులో కనపడుతుంది. అందులో బొమ్మలు వేసి చూపించాడు. ఏ విధంగా మనం ప్రార్థన చేయకముందు నీటి బిందువు లోపల అంటే మాలిక్యూల్ అణువు లోపల దాని లోపల ఉండేటువంటి పిక్చర్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉంటుంది. ప్రార్థన చేసిన తర్వాత అది ఏ ప్రార్థన కావచ్చు, ఈ మతం ఆ మతం అని, ఈ మంత్రం ఆ మంత్రం అని నేను చెప్పట్లేదు, భగవంతుడి ప్రార్థన అది చేసిన తర్వాత అచ్చంగా అక్కడ ఒక వజ్రాలని పేటిక చేస్తే అక్కడ పరుస్తే ఎలా ఉంటుందో అలా దాని లోపలి కణాలన్నీ కూడా అలా మెరుస్తూ ఉంటాయి. మాలిన్యమే లేకుండా చక్కగా అలా దగ్గరగా మెరుస్తూ ఉంటాయి. ఆ తర్వాత చూపించాడు, మనం మెటాలిక్ సౌండ్ చేసినప్పుడు అవన్నీ కూడా లోపల ఉండేటువంటివన్నీ కూడా నల్లగా మారిపోతాయి. అదే అందమైనటువంటి శబ్దాన్ని విన్నప్పుడు, లయబద్ధంగా ఉండేటువంటి సంగీతాన్ని విన్నప్పుడు చక్కగా అవి ముత్యాల్లాగా మెరుస్తూ ఉంటాయి. అదేవిధంగా థ్యాంక్ యూ అన్నాడు అనుకోండి, చక్కగా థ్యాంక్ యూ అనడం పెద్ద మంత్రం ఏం కాదు కదా, కృతజ్ఞతాభావం మీలో నిండినప్పుడు ఆ శబ్దం వచ్చినప్పుడు దాని లోపల ఉండేటువంటి స్ట్రక్చర్ చక్కగా అందంగా మారుతుంది. తెల్లని మందార పువ్వులాగా అది కనిపిస్తుంది. ఆ తర్వాత చెప్తాడు, యూ మేడ్ మీ సిక్, ఐల్ కిల్ యూ అంటాడు. అంటే కోపంతో నువ్వు నాకు రోగం రావడానికి కారణం, నేను చంపేస్తాను. వాడు నిజంగా చంపలే, వాడి మీదేం ప్రయోగాలు చేయలేదు, ఆ భావన మాత్రమే వాడిలో కలిగింది. అంత కోపం, చంపేంత కోపం వాడిలో కలిగింది, ప్రతీకార ఇచ్చ వాడిలో కలిగింది. అలా చేయగానే వాడిలోని ప్రతి నీటి కణంలో లోపల ఉండేటువంటి పిక్చర్ ఏమిటంటే ఒక మనిషి ఒక ఆయుధాన్ని పట్టుకుని ఎదుటివాడిని చంపడానికి వెడుతున్నటువంటి బొమ్మ మనకు అందులో కనిపిస్తుంది. అంటే మనలో చెడు భావన రాగానే మనలో ఉండేటువంటి నీటి కణాలన్నీ ఏ విధంగా మారిపోతూ ఉన్నాయి. ఎదుటివాడికి ఏమైనా నష్టం కలుగుతుందా? ఏమీ లేదు. మనకు మనమే హాని చేసుకుంటూ ఉన్నాం. ఎదుటివాడిని విమర్శిస్తున్నామంటే, ఎదుటివాడి చెడులు కోరుతున్నామంటే, ఎదుటివాడిని మనం ఓర్వలేకుండా ఉన్నామంటే, ఎదుటివాడి తప్పులని మాత్రమే మనం ఎంచుతున్నామంటే మనలో నెగటివ్ ఎనర్జీ పెరుగుతూ మనలో రోగం బీజ రూపంలో పెరిగి మనం ఎంతకాలం అలా చేస్తూ ఉంటే అది పెరిగి 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 మనలో ఒక రోగంలాగా తయారై భయంకరమైన వ్యాధిగా వస్తుంది. రోగాన బారిన పడతారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారండి, నేనే రోగాన పడ్డాను అనుకుంటూ ఉంటారు. రోగం మంచి వాళ్ళకి కూడా పూర్వజన్మ పాపం వల్ల రావచ్చు, యాక్సిడెంట్ వల్ల రావచ్చు, వంశపారంపర్యంగా రావచ్చు. కానీ ఏది లేనటువంటి వాళ్ళకి కూడా నెగటివ్ ఎనర్జీ వల్ల రోగాలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని మనకి సైన్స్ కూడా చెప్తోంది. ఇక్కడ మనకి భాషా శబ్దం అనే దానికి అర్థం ఏమిటంటే మన శాస్త్రాన్ని అనుసరించి పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూప అంటారు. పరా అంటే నాభి రూపంలో బీజ రూపంలో ఉండేటువంటి వాక్కు, పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటిది బయటకు వచ్చేటువంటి వాక్కు. వివాహాది శుభకార్యాల్లో ఎలాంటి బహుమతులు ఇవ్వాలి? సాధారణంగా పెళ్ళిళ్ళకి, ఉపనయనాలకి, గృహప్రవేశాలకి, పుట్టినరోజు పండగలకి, మ్యారేజ్ డేలకి, ఇలా గృహప్రవేశాలకి, రకరకాల శుభకార్యాలకి చాలామంది పెడుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు అనేక రకాలుగా బహుమతులు ఇస్తూ ఉంటారు. అయితే ఆ బహుమతులు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి బహుమతులు ఇవ్వాలని మనకి శాస్త్రం చెప్తోంది. ఇక్కడ వివాహానికి వెళ్ళినప్పుడు కొంతమంది స్టీల్ డబ్బాలు, ఇంకేవో బహుమతులు ఇస్తూ ఉంటారు. మనకి శాస్త్రము ఎలాంటివి ఇవ్వాలి అని చెప్తోంది. అలాంటివి మాత్రమే ఇవ్వండి. ఏమీ లేకుంటే పూల బొకే ఇవ్వండి. అత్యంత ఆత్మీయులు చాలా విలువైంది పెట్టాలి అనుకున్నప్పుడు మీరు బంగారంతో కానీ వెండితో కానీ ఏదైనా వస్తువులు కొనివ్వచ్చు. అది ఒక వివాహం అనుకోండి, వాళ్ళు కొత్తగా కాపురం పెడతారు, కాపురానికి సరిపోయినటువంటి వస్తువులు ఏవైనా కొనివ్వచ్చు. ఆ తర్వాత కొంతమంది బట్టలు పెడుతూ ఉంటారు, దగ్గరి వాళ్ళు మాత్రమే వస్త్రదానం చేయండి. అందరూ వాళ్ళు కట్టగలిగేటువంటివి ఇవ్వకపోవచ్చు, వాటిని వాళ్ళు ఉపయోగించకపోవచ్చు. అందుకని దానికన్నా వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాడటానికి అనుకూలమైనటువంటివి ఏవైనా
మీరు వాళ్ళకి బహుమతులుగా ఇవ్వండి. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది తోస్తే అది స్టీల్ డబ్బాలని ఇంకేదో అని పింగాణివని మట్టివని ఇంకేవో కొంటూ ఉంటారు. నిజానికి అవన్నీ కూడా వాళ్ళు వాడటానికి ఉపయోగకరంగానూ ఉండవు, అన్నిటిని వాళ్ళు వాడరు కూడా. అసలు స్టీల్ ఏమిటండి? ఇనుముకి పూత పూసినటువంటిది స్టెయిన్లెస్ స్టీల్. అంటే స్టెయిన్ కాకుండా లోపల ఉండేటువంటి ఇనుము బయటికి రాకుండా, లోపల ఉండేటువంటి ఇనుము ప్రభావం పైన కనపడకుండా దాన్ని పాలిష్ చేసినటువంటిది. అదే మనం స్టీల్గా చెప్పుకుంటూ ఉన్నాం. మెరుస్తూ ఉంటుంది, తళతళలాడుతూ ఉంటుంది, అందరూ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని చాలామంది స్టీల్ సామాన్లు కొని దానం చేస్తూ ఉంటారు, అంటే బహుమతులుగా ఇస్తూ ఉంటారు. స్టీల్ బిందెలు, స్టీలు డ్రమ్ములు, స్టీల్ సామాన్లు ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అలాంటివి ఇవ్వకూడదు. ఇనుము దానం పెళ్ళి కదా వాళ్ళకి, పెళ్లి సందర్భంలో మీరు ఇనుముని ఎందుకు ఇస్తారు? అలాంటి ఇనుముని ఇవ్వకండి. గృహోపకరణాలు ఏవైనా ఉంటే నలుగురు కలిసి వేసుకొని కొనటము, లేదా ఉపయోగకరమైనటువంటి చిన్న వస్తువు కానీ వస్త్రాలు కానీ ఇవ్వండి. అలాంటివి ఇవ్వటం వలన వాళ్ళకి ఇంట్లో ఉపయోగం అవుతుంది. మీకు శాస్త్రంలో దానం చేసేటువంటి వాటిలో, బహుమతులు ఇచ్చేటువంటి వాటిలో ఇంటికి సరిపోయినటువంటి వస్తు సామాగ్రి ఇవ్వటంలో దోషం లేదు అనేది కనపడుతోంది. కానీ పూర్వకాలంలో ఎలాంటి సామాను ఉండేది మనకి? మట్టి సామాను, చెక్క సామాను, ఇత్తడి సామాను, కంచు సామాను, వెండి సామాను. ఈ రోజుల్లో లాగా ప్లాస్టిక్ బౌల్స్ కానీ, లేదా ఈ రోజుల్లో లాగా ఇనుప ముక్కలు కానీ ఉండేవి కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఇవన్నీ. ప్లాస్టిక్ని మాత్రం పొరపాటున కూడా బహుమతులుగా ఇవ్వకండి. అది కూడా ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ, వెళ్ళిన వాళ్ళందరికీ ప్లాస్టిక్వి పెద్ద పెద్ద జార్సు, ప్లాస్టిక్కి సంబంధించినటువంటివి కొని ఇవ్వడం ఒక రివాజుగా మారింది. అలాంటివి మాత్రం చేయకండి. హాయిగా వధూవరులకి ఏ పూలమాలో ఇచ్చేయండి, ఇద్దరూ వేసుకుంటారు. లేదా పువ్వులు ఇవ్వండి, బొకేలు ఇవ్వండి, సంతోషిస్తారు, శుభకరం కూడా. ఆశీర్వచనంతో పాటు పువ్వుల్ని ఇవ్వటం వాళ్ళకి ఆశీర్వచనంగా ఉంటుంది, మంచిది కూడా. అలా కానప్పుడు మీ శక్తి అనుసారం నలుగురు కలిసి కానీ ఒకళ్ళు కానీ వాళ్ళకి అవసరమైనటువంటివి, ఇనుము కానటువంటివి, ప్లాస్టిక్ కానటువంటి వాటిని మాత్రమే బహుమతులుగా ఇవ్వండి. అదే షష్ఠిపూర్తికి వెళ్ళారనుకోండి, షష్ఠిపూర్తికి వెళ్ళినప్పుడు వృద్ధులైనటువంటి వాళ్ళే కదా, 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళే కదా, వాళ్ళ మత గ్రంథాలని వాళ్ళకి ఇవ్వండి. మీకు క్రైస్తవులైతే బైబిల్ని కొనివ్వండి, ముస్లిమ్స్ అయితే ఖురాన్ కొనివ్వండి, లేదా కొనుక్కోమని చెప్పి డబ్బులు ఇవ్వండి మీకు అందుబాటులో లేకపోతే. లేదు హిందువులు అనుకోండి, ఏ భగవద్గీతనో, ఏ లలితా సహస్రనామమో, ఏ రామాయణమో, ఏ భాగవతమో, ఏ భారతమో, ఇలాంటి గ్రంథాలు ఏవైనా కొని వాళ్ళకి ఇవ్వండి. విశ్రాంత సమయంలో 60 నిండినటువంటి వాళ్ళు అలాంటి గ్రంథాలు చదవటానికే ఇష్టపడతారు. అందుకని పోలోమని అందరూ ఒకేలాగా, అందరూ భగవద్గీతనో, అందరూ రామాయణమో కాకుండా తెలిసిన వాళ్ళంతా కూడా అనుకొని తలా ఒక రకమైనటువంటి గ్రంథాన్ని దానం చేయండి. 60 నుండి విశ్రామ సమయంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ గ్రంథాలు చదువుకోవడానికి ఇష్టపడతారు. అయితే అందరికీ ఆధ్యాత్మికత ఉండకపోవచ్చు. అలాంటప్పుడు విజ్ఞానప్రదమైనటువంటి గ్రంథాన్ని కూడా మీరు వాళ్ళకి దానం చేయవచ్చు. ఒక పుట్టినరోజుకు వెళ్ళారు, పుట్టినరోజుకు వెళ్ళినప్పుడు అది ఏ వయస్సు వారైనా కావచ్చు కదా, ఆ వయస్సుకు తగినట్టుగా వాడికి కావలసినటువంటి గ్రంథాలు కొనివ్వండి. మరి ఆత్మీయులైతే వారికి బట్టలు పెట్టండి. వస్త్రదానం కూడా చాలా మంచిది. వృద్ధుల దగ్గరికి వెళ్ళారు, గురువుల దగ్గరికి వెళ్ళారు, పెద్దల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వాడికి వస్త్రాలే తీసుకొని వెళ్ళండి. అలా పెద్దలకి వస్త్రాలు ఇచ్చి నమస్కారం చేసుకుని ఆశీర్వచనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు. అదేవిధంగా పసిపిల్లల దగ్గరికి వెళ్ళారనుకోండి, పసిపిల్లలకి అవసరమైనటువంటి వస్తువులు ఉంటాయి కదా, అలాంటి వస్తువులు ఏమైనా తీసుకుని వెళ్ళండి, వాళ్ళకి ఉపకరంగా ఉంటాయి. వాళ్ళకి బొమ్మలు తీసుకెళ్ళండి, చక్కగా ఆడుకుంటారు. ఆట వస్తువులు తీసుకెళ్ళండి, సంతోషిస్తారు. అదే ఒక గృహప్రవేశానికి వెళ్ళారనుకోండి, ఇంట్లో చక్కగా ఒక భగవద్గీత కానీ, రామ పట్టాభిషేకం కానీ, లేదా శివపార్వతుల కుటుంబం ఫోటో కానీ, ఒక గణపతి ఫోటో కానీ